హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి టిఫిన్ బాక్స్ రెసిపీ అండి. సో ఇక్కడ చూస్తున్న వెజిటేబుల్స్ అనేది నేను ఈరోజు వాడతాను. సో ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, శనగపప్పు, ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. సో తర్వాత ఇప్పుడు నేను కాలీఫ్లవర్ని ఇంకా పొటాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు దాంట్లో ఒక అర స్పూన్ వరకు గట్లుప్పు వేసుకుంటాను, రాక్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుని అది కుక్ అవ్వనివ్వాలి. సో అంతలోపల నేను ప్రోటీన్ కోసం నేను ఎగ్స్ అనేది కుక్ చేసుకుంటాను. సో వేరే కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే మరిగే తర్వాత నేను సాల్ట్, కారం, పసుపు వేసుకుంటాను. ఇలా ఎందుకు చేస్తానంటే ఇలా వేసుకుంటే ఎగ్స్లోకి కారం, పసుపు అనేది మంచిగా పడుతుందండి. లేకపోతే ఎగ్స్ వేస్తే ఏమవుతుందంటే అక్కడక్కడ కారం ముద్దలాగా ఉండిపోద్ది. అందుకని నేను ఆయిల్లోనే వేసేసుకుంటా. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు దీంట్లో నేను క్యారెట్, బీట్రూట్ ఇంకా క్యాబేజ్ బుట్ట ఉంటుంది కదా, దాన్ని తురుముకొని వేసుకుంటాను. ఇంకా కొంచెం నేను కార్న్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇప్పుడు నేను దీంట్లో వేసుకుంటున్నాను. ఒక టమాటా ముక్క కూడా, పెద్ద సైజ్ టమాటా ఒకటి కూడా చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు నేను దాంట్లో కారం ఇంకా పసుపు వేసుకుంటున్నాను. ఉప్పు కూడా కొంచెం టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోండి సరిపోకపోతే. ఇప్పుడు తర్వాత మనం ఎగ్స్ అనేవి స్క్రాంబుల్ చేసి మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఎగ్స్ని కూడా ఇప్పుడు నేను దీంట్లో కలిపేస్తానండి. సో ఎగ్స్ని కూడా మంచిగా కలుపుకొని ఫస్ట్, తర్వాత నేను రైస్ పక్కన తీసి పెట్టుకున్నా. రైస్ అనేది అప్పుడే కుక్ చేసుకున్నారనుకోండి కొంచెం గట్టిగా కుక్ చేసుకోండి, మరీ మెత్తబడిపోకుండా. కానీ అదే నిలువున్న రైస్ అయితే పర్లేదు. సో ఇప్పుడు రైస్ కూడా బాగా మిక్స్ చేసుకొని దాంట్లో సాల్ట్, గరం మసాలా, కొత్తిమీర పౌడర్ ఇంకా బిర్యానీ మసాలా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా పైన చల్లుకొని బాగా కలుపుకొని లో మీడియంలోనే నేను 2 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటానండి. అలాంటప్పుడు రైస్కి మసాలా మొత్తం బాగా పట్టి బాగుంటుంది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర కూడా నేను బాగా చాప్ చేసుకొని పైన గార్నిష్ చేసుకోవడానికి వేసుకుంటాను. అంతేనండి, మన హెల్తీ టిఫిన్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మీరు పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా మీ హస్బెండ్కి లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.